హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్కి. టుడే టాపిక్ వచ్చేసి నైట్ టైం స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ తినే వాళ్ళకి కోసము, అంటే అట్లా తినొచ్చా తినకూడదు అనే దాని గురించి చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. హాయ్ గైస్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. గైస్ ప్లీజ్ గైస్, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మోర్ దెన్ వీడియోస్ అనేది చేస్తాను. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేసే కొద్దీ ఇంకా వీడియోస్ అనేది స్పీడప్ అవుతూ ఉంటాయి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. నైట్ టైము మనము స్ట్రీట్ సైడ్కి పోయి టిఫిన్స్ తిందామని ఎక్కువగా ఆలోచించేది ఎవరంటే యువత అండ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడ యువత కాలేజ్ స్టూడెంట్స్ అని రెండు రకాలు చెప్తున్నాను, అది కూడా చెప్తాను దానికి ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు 99% అమ్మాయిలు వచ్చేసి డైట్ చేస్తాము, నైట్ టైం ఫుడ్ తినమని చెప్పేసి, అంటే రైస్ తినకుండా టిఫిన్ తినాలి, బయటకు పోయి తిందాము, ఇంట్లో ఏం చేసుకుంటాంలే అనుకునే వాళ్ళు కూడా, వాళ్ళందరికీ కూడా ఒక చిన్న వీడియో అనమాట. రెగ్యులర్గా మీరు టిఫిన్ చేస్తూ ఉంటారు కదా అవుట్ సైడ్, ఆయిల్ ఫుడ్ కానీ లేదంటే నార్మల్ ఇడ్లీ, ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇడ్లీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం, తర్వాత ఆయిల్ ఫుడ్ దగ్గరికి వెళ్దాం. స్టీమ్ ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఆ ఆయిల్ ఫుడ్ దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు ఎగ్జాంపుల్ అనేది పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టీమ్ ఫుడ్కి వచ్చేటప్పటికి చాలామంది గుర్తించాల్సిన విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు పిండి విషయంలో ఏమైనా పులిసిన లేదంటే 2 days పిండిని ఫ్రెష్ పిండిలో మిక్స్ చేసిన వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అలా వేసినా సరే మీకు పిండిలో పాడేవే అవకాశం ఉంటుంది. అండ్ ఆ ఫుడ్ మీరు తీసుకుంటే 1 week వరకు బెడ్ దిగాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే బెడ్ దిగ్గాల్సిన అవసరం ఏముంటుందంటే, కొంతమంది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే బెడ్ దిగాల్సిన అవసరం ఉండదు. ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు 1 month వరకు కూడా బెడ్ దిగే అవకాశాలు కూడా ఉండవు అనమాట. ఎందుకంటారా, పులిసిపోయిన ఫుడ్ మనం తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, మన బాడీలో అది డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్స్ రిలీజ్ అయినప్పుడు అందులో ఉండే పులుపు వల్ల, దాంట్లో ఉన్న పులుపు వల్ల కూడా మనకి అసిడిటీ అంటే అజీర్తిగా కలుగుతుంది అంటారు కదా, అలా కలిగి అది డైజెస్ట్ అవ్వకుండా మనకి వాంతింగ్ అవే సిచ్యువేషన్స్ ఉంటాయి. వాంతింగ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా అవే అవకాశాలు ఉంటాయి. అంటే 2 more వాంతింగ్ అవ్వచ్చు, మోషన్స్ అవ్వచ్చు, 2 కూడా ఒకేసారి 2 కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, నాకు నా లైఫ్లోనే ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఏంటంటే, ఓ రోజు నైట్ నాకే బద్ధకం వచ్చి బయట టిఫిన్ చేయడానికి వెళ్ళిన తర్వాత ఒక చోట తిన్నా. అండ్ అక్కడ నేను టేస్ట్ చేసేటప్పుడు లైట్గా చిన్న పులుపు అనిపించింది. ఓకే, అలా అనిపిస్తుందేమో మన నాలుగుకి ఏదో అనుకున్నాం. సబ్ తినేసిన తర్వాత ఏమైందంటే, రెస్ట్ తీసుకున్నా, నైట్ ఇంకా అసలు నిద్ర పట్టడం లేదు. అండ్ ఇక్కడ నైట్ టైం టిఫిన్ బాగోకుండా తిన్నాం అనుకోండి, మనకి ఫస్ట్ నిద్ర ఉండదు, తర్వాత మన స్టమక్ పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చిన థర్డ్ టైమే వాంతింగ్ రావాలా వద్దా అనే సిచ్యువేషన్ అనేది వస్తుంది. అట్లా ఎందుకు వస్తుంది అంటే, ఆల్రెడీ వాంతింగ్ వచ్చేసి సిచ్యువేషన్కి వస్తుంది, కానీ మన మైండ్ వచ్చేసి కంట్రోలింగ్. అంటే మ్యాక్సిమమ్ కొంతమంది మెడిటేషన్ చేసేవాళ్ళు, డైలీ యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఏమిటంటే కొద్దిగా కంట్రోల్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది, రావాలా వద్దా అన్నట్టు. కానీ అది అలా ఉన్నంతసేపు కూడా వాళ్ళకి ఎంత క్లైమేట్ చల్లగా ఉన్నా కూడా వాళ్ళలో బాడీ టెంపరేచర్ పెరిగి చెమటలు కక్కుతూ ఉంటారనమాట. ఇట్లా ఉంటుంది సిచ్యువేషను. అండ్ మీ లైఫ్లో కూడా ఎట్లా ఎవరైనా నైట్ టైం స్ట్రీట్ సైడ్ టిఫిన్ తిని ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫుడ్. చాలామంది ఆయిల్ ఫుడ్ అంటే ఆవురు మంది తింటాం. ఎక్కువగా తినేది దోశ లేదంటే పూరి, ఇంకా బజ్జీ, గారి కూడా తింటాం నైట్ టైం తినకూడని ఫుడ్లో వచ్చేసినప్పటికీ ఆయిల్ ఫుడ్ తినకూడదండి. ఎందుకు తినకూడదు అని చెప్తా. నైట్ టైం ఆయిల్ ఫుడ్డే కాదు, నైట్ టైం ఓవర్ ఫుడ్ ఎవ్వరు కూడా తీసుకోకూడదు. ఓవర్ డైజెస్ట్ ఫుడ్ అంటే దోశ ఉంది కదా, దోశ తినకూడదు, అండ్ పూరి తినకూడదు, గారి తినకూడదు, బజ్జీ తినకూడదు. ఈ 4 కూడా నైట్ టైం పడుకునేటప్పుడు ఆయిల్ ఫుడ్ కూడా. అండ్ వీటిలోని డైజెస్ట్ సిస్టమ్ ఎందుకు అంటే తినకూడదు అంటున్నా, లేట్ డైజెస్ట్ సిస్టమ్. మీరు నైట్ తిన్నవి మార్నింగ్ మీకు ఒక మినిమమ్ 9 వరకు కూడా డైజెస్ట్ అవ్వండి. మళ్ళీ మీరు మార్నింగ్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, చాలా మీ స్టమక్ అనేది స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అండ్ మీకు అనీజీగా కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం, ఆయిల్ కూడా రెగ్యులర్గా అంటే బజ్జీలు వేసిన ఆయిల్ ఉంటుంది కదా, అంటే బజ్జీలు ఫ్రై చేసిన ఆయిల్,
అదే ఆయిల్ని మిమ్మల్ని రిపీట్గా వాడడం. అండ్ అసలు ఫస్ట్ ఆయిల్ క్వాంటిటీ ఉండే కన్సెంటివ్ ఉంటుంది అనమాట. ఒక ఆయిల్కి ఒక పర్సంటేజ్ కన్సెంటివ్ ఉంటుంది. ఆ కన్సెంటివ్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత అది రీయూజ్ యూజ్ చేయాలి. రీయూజ్ యూజ్ చేయకుండా రెగ్యులర్గా అదే ఆయిల్లోని మళ్ళీ న్యూ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆయిల్ ఇంకా బర్న్ అయిపోయే కొద్దీ అండ్ న్యూ ఆయిల్ కూడా ఆ ఆయిల్తో పాటు మొత్తం అంతా రీకన్యూర్ అయిపోతుంది అనమాట. అట్లా అవ్వినప్పుడు మనం తిన్న ప్రతిసారి కూడా మన స్టమక్లో ఉండే కొన్ని మేజర్ పార్ట్స్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే నైట్ టైం బయట సైడ్ టిఫిన్ తినడం అంత మంచిది కాదు. ఇంట్లోనే మనం పిండి రెడీ చేసుకుని తినడం చాలా వరకు మంచిది. అండ్ నైట్ టైం ఎవరు కూడా చపాతీలు, పూరీలు అండ్ దోశలు తింటాం, దీనివల్ల వెయిట్ బేగా తగ్గుతామని అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ గుర్తించాల్సింది ఒకటి, ముందు మన స్టమక్ అనేది స్ట్రగుల్ అవుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు. మనం ఎంత ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ అంత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. ఈసారి మన వీడియోస్ ఆగవు అండ్ మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసాము. మన ఛానల్లో కూడా కొంతమందిని రిమూవ్ చేయడం కూడా జరిగింది, కొంతమందిని మన ఛానల్ నుంచి తీసేయడం కూడా జరిగింది. ఓకే గైస్, ఇప్పుడు మరికొత్త వీడియోస్తో మరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ ఇంకా నుంచి ఇంకా ఫాస్ట్ టాపిక్స్ ఉంటాయి అండ్ ఇంకా హైలీ టాపిక్స్ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. ఓకే, బాయ్, సీ యూ.